మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. అదిగో మంత్రి పదవి, ఇదిగో కేబినెట్ హోదా, ఈసారి పక్కా నీకే అని ఆ నోటా ఈ నోటా ప్రచారం తప్ప ఆ పోస్ట్ వచ్చింది లేదు, పగ్గాలు చేపట్టింది లేదని తెగ ఆవేదన చెందుతున్నారట ఆ ఎమ్మెల్యే. ఎప్పుడొస్తుందో తెలియని మంత్రి పదవితో మిగతా పనులు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందట. ముహూర్తాల పేరుతో అధిష్టానం కేబినెట్ విస్తరణ దాటవేతతో రోజురోజుకు ఆ ఎమ్మెల్యేలో ఉత్కంఠ పెరుగుతోందట. ఇంతకీ అధిష్టానం కేబినెట్ విస్తరణ చేస్తుందో లేదో అని అయోమయ పరిస్థితి ఒకవైపు, వస్తే తనకే వస్తుందా అన్న ప్రశ్న మరోవైపు. కేబినెట్ విస్తరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏదా నియోజకవర్గం? వాట్స్ ది స్టోరీ? 2023లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్ హవా అంతటా కొనసాగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనూ 14 స్థానాలకు గాను 12 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఒక్క స్థానం మినహా మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జూపల్లి కృష్ణారావుకు మొదటి విడతలోనే మంత్రిగా అవకాశం కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు 2 మంత్రి పదవులు దక్కగా ఈ ప్రభుత్వంలోనూ ఉమ్మడి జిల్లాకు 2 మంత్రి పదవులు దక్కే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. అందులో ఓ బీసీ ఎమ్మెల్యే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. 15 నెలలు గడిచినా 2వ విడత కేబినెట్ విస్తరణను మూలన పడేసింది కాంగ్రెస్ అధిష్టానం. రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ, దేవాలయాల కమిటీల చైర్మన్ల ఎంపిక కొనసాగుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి రావటం లేదు. 2వ విడతలో మంత్రి పదవి వస్తుందని ఆశగా చూస్తున్న చాలా మంది ఎమ్మెల్యేలు నిరాశపడుతున్నారు. అందులో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మొదటి వరుసలో ఉన్నారు. గత ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వాకిటి శ్రీహరికి అసలు అసెంబ్లీ టికెటే రాదన్నారు. కానీ కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో ఉన్న సంబంధాలతో ఆయన ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై అత్యధిక మెజారిటీతో వాకిటి శ్రీహరి విజయం సాధించారు. దీంతో ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి మంత్రి పదవి వరిస్తుందనే ప్రచారం కొనసాగింది. ఖర్గేతో ఉన్న సంబంధాలు ఆయన మంత్రి పదవికి మార్గం సుగమం చేసిందని ఆ పార్టీలో ప్రచారం జరిగింది. దాన్ని నిజం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సైతం మక్తల్ నియోజకవర్గం నుంచి గెలిచిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరిని తమ నియోజకవర్గంలో తీసుకుంటున్నట్లు నారాయణపేటలో జరిగిన బహిరంగ సభలో స్పష్టం చేశారు. దీంతో సీఎం స్వయంగా చెప్పడంతో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆనంద డోలికల్లో మునిగిపోయారు. ఆ నియోజకవర్గ ప్రజలు సైతం తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది, తమ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తూ సంబరాలు కూడా జరుపుకున్నారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లినట్టుగా నెలలు గడుస్తున్నా ప్రభుత్వం 2వ విడత మంత్రివర్గ విస్తరణపై ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. త్రిశంకు స్వర్గంలో విహరిస్తున్న ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు వారిలో టెన్షన్ పుట్టిస్తున్నాయట. మంత్రి పదవుల విస్తరణపై రోజురోజుకు టెన్షన్ పెరుగుతోందని, ఈ టెన్షన్ భరించలేకపోతున్నామని క్యాడర్ వద్ద వాపోతున్నారట. సేమ్ టు సేమ్ వాకిటి శ్రీహరి పరిస్థితి కూడా అలాగే ఉందట. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచిపోతున్నాయని, మరో కొన్ని నెలలైతే 2 ఏళ్ల సమయం కూడా గడిచిపోతుందని, మిగిలేది ఇంకో 2 ఏళ్లే అని, కనీసం 2 ఏళ్లైనా మంత్రి పదవిలో కొనసాగే అవకాశం వస్తే చాలు, అదే తమ అదృష్టంగా భావిస్తామని అనుచరుగణంతో చెప్పుకుంటున్నారట. కారు పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ కూడా మంత్రివర్గంపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి ఆశతోనే ఆయన కాంగ్రెస్ గూటికి చేరారని, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అన్యాయం జరుగుతోందని భావిస్తున్నారట. ఆల్రెడీ ఉమ్మడి పాలమూరు నుంచి సీఎం సహా ఒక మంత్రి కేబినెట్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలే. దీంతో మంత్రివర్గ విస్తరణలో ఈసారి పాలమూరు నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వనున్నారని, ఆల్రెడీ ఆయన పేరు కూడా కన్ఫర్మ్ అయిందని, ఇక ప్రకటనే ఆలస్యమని అంటున్నారు. దీంతో బండ్ల మంత్రివర్గ ఆశలపై నీళ్లు పడినట్టే అనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా కేబినెట్ విస్తరణ చేయకపోవడం ఎమ్మెల్యేల్లో టెన్షన్ పుట్టిస్తోందట. మంత్రి పదవి ఆశించిన వాకిటి శ్రీహరి రోజురోజుకు లోలోనే మదన పడుతున్నారట. మరి అధిష్టానం వారి టెన్షన్కు ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడుతుందో వేచి చూడాల్సిందే.